వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ చేపల పులుసు. ఈ చేపల పులుసు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేపల పులుసు రెడీ చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. 1 కేజీ చేప ముక్కలు తీసుకొని సాల్ట్ వేసి శుభ్రం చేసుకున్నాను. దీనిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 4 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 1 స్పూన్ వెన్న, కొద్దిగా ఆముదం, వంటాముదం వేసుకుంటే ఉప్పు, కారం, అన్ని మసాలాలన్నీ అల్లం పేస్ట్ అన్నీ పట్టే విధంగా, ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చి చీల్చి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. కొద్దిసేపు కలుపుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకును కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చేప ముక్కల్ని తీసుకొని ఒక్కొక్కటిగా బాండీలో వేద్దాం. ఒకదాని మీద ఒకటి పడకుండా చూసుకుంటూ సర్దుకొని వేసుకోవాలి. చేపల కూర చేసేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఈజీగా కలుపుకోవడానికి కుదురుతుంది. ఈ విధంగా అన్నీ సర్ది పెట్టుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇది గ్రేవీ కోసం కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది గ్రేవీగా కర్రీ చిక్కదనం రావడం కోసం, టేస్ట్ కోసం వేసుకుంటే బాగుంటుంది. కూరని మధ్య మధ్యలో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. గరిటె పెట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని కూరలో వేసుకోవాలి. కూర కొంచెం మగ్గిన తర్వాత వేసుకొని అటు ఇటు కొంచెం కదుపుకోవాలి. ఆ పేస్ట్ కూరంతటా పట్టే విధంగా కలుపుకోవాలి. కొంచెంగా తిప్పుకోవాలి. ఈ పేస్ట్ కూడా కొంచెం కూరలో మగ్గిన తర్వాత చింతపండు గుజ్జుని తీసుకోవాలి. కర్రీకి సరిపడా పులుపు సరిపడా ఉండే విధంగా చింతపండు పులుసు తీసుకోవాలి. ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. కొంచెం వేడి నీళ్ళతో వేసుకుంటే త్వరగా నానుతుంది. ఈ పులుసుని మనం రుచికి సరిపడా పులుపుని పోసుకోవాలి. కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. చింతపండు పులుసు పోసిన తర్వాత కొద్దిగా అటు కలుపుకోవాలి. ముక్కలని చెదరకుండా చిన్నగా కలుపుకోవాలి. పులుసు అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. మనకి సరిపడా పులుసు చిక్కగా ఉండాలంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి. పోసుకొని కొంచెం ముక్కలని అటు ఇటుగా కలుపుకోవాలి. కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, తక్కువగా ఉంటే కొంచెం సాల్ట్ వేసుకొని మరొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో ఒక 1/2 అవర్ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మూత తీసి కింద మీద ఒకసారి చెక్ చేసుకొని పులుసు దగ్గర పడిన తర్వాత చిక్కగా ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. తర్వాత జీలకర్ర మెంతులు దోరగా వేయించి
వెల్లుల్లి వేసి పొడి చేసుకొని వేయాలి. ఇది కూరకి చాలా టేస్ట్ ఇస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేయడం వలన చేపల కూరలో కొంచెం మెంతులు వేస్తే టేస్టీగా ఉంటుంది. జీలకర్ర వేయడం వల్ల చిక్కదనం వస్తుంది, పులుసు చిక్కబడుతుంది, కూర రుచి కూడా పెరుగుతుంది. ఈ విధంగా మనం మళ్ళీ కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని అంతే దింపేసుకోవడం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.